ప్రైజ్ ది లార్డ్. లూకా సువార్త 11వ అధ్యాయము 34వ వాక్యం ఇలాగా సెలవిస్తుంది. నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక నీ కన్ను తేటగా నుంటే నీ దేహమంతయు వెలుగుమై ఉండును. అది చెడినదైతే నీ దేహమును చీకటిమై ఉండును. దేవుడు చెప్తారు, మా దేహంకి కన్నుని వెలుగుగా పెట్టారంట. మేము చూసే చూపుల్ని అన్నీ మేము జాగ్రత్తగా, మేము ఏది చూస్తామని మేము జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు చూడండి, ఒక పాపం ఎక్కడ ఎంటర్ అవుతుందంటే మా కన్ను దృష్టి ద్వారానే మొదటిగా అది ఎంటర్ అవుతుంది. అప్పుడు మేము మా కన్నుని మేము కాపాడుకోవాలి. అది వెలుగుని చూసినప్పుడు ఆ దేహమంతా ఏముగా ఉంటుందంట, వెలుగుగా ఉంటుంది. ఈ వాక్యం చూస్తున్న ప్రతి ఒక్కరు మీ కన్నుల ద్వారా ఏ పాపము కూడా మనం చేయకుండా దాన్ని కాపాడుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ సమయంలో తండ్రి, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని తండ్రి, అవును తండ్రి, స్తోత్రం, ఆశీర్వదించండి, దీవించండి. యేసు నామములో తండ్రి, ఆమేన్.